హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్మీస్ కిచెన్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో పిల్లలంతా ఎంతో ఇష్టంగా తినే సన్నకారపూస రెసిపీ. కానీ ఇది నార్మల్ సన్నకారపూస కాదండి, టమాటోతో చేసిన సన్నకారపూస. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వెడల్పాటి ప్లేట్ ఒకటి తీసుకొని దానిలోకి 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల కారపొడి, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ పిండిలోకి ఉప్పు కారం మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా 10 నుండి 15 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం ముక్క, 3 ఎర్రగా పండిన టమాటాలు, ఒక 1/2 స్పూను వాము, 1/2 స్పూను జీలకర్ర మిక్సీ జార్లోకి తీసుకొని ఎటువంటి నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పొడిపిండిలోకి ఈ టమాటో పేస్ట్ని ఒక జాలి సహాయంతో వడగట్టుకోవాలి. మనం ఇలా వడగట్టుకోవడం వల్ల మురుకుల గొట్టంలో అడ్డుపడకుండా ఉంటుంది. ఇప్పుడు పిండినంతటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ పిండి చేతులకు అంటుకోకుండా నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆ తర్వాత మురుకుల గొట్టంలో సన్నని రంధ్రాలు ఉండే బిళ్ళను తీసుకొని మురుకుల గొట్టానికి ఆయిల్ అప్లై చేసి దానికి సరిపడా పిండిని మురుకుల గొట్టంలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. తర్వాత నూనెకి సరిపడినంత మురుకులని జాగ్రత్తగా ఒత్తుకోవాలి. చాలా సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగుతుంది. ఇది ఒకవైపు వేగిన తర్వాత చాలా జాగ్రత్తగా రెండో వైపు కూడా తిప్పుకొని వేయించుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ క్రిస్పీగా వేగుతాయి. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. మీరు తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుండి 20 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.